హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఇంకా ఇప్పుడు వీడియో విషయంలో వస్తే నేనైతే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కదా, చిన్న మల్లె మొగ్గలు అనేసని. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉట్టి క్లాత్. మీరైతే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఏమంటే నేను ఈ మాలల విషయంలో నాకైతే కాల్స్ మెసేజ్ చేస్తున్నారనమాట. కానీ నేను చెప్పేది చిన్న సైజ్ మొగ్గలు వేరు, పెద్ద సైజ్ మొగ్గలు వేరు. మీ క్లారిటీ కోసం నేను సపరేట్ వీడియో చేయాల్సి వచ్చింది. ఒక వీడియోలో నేను మల్లె మొగ్గలు చిన్నది దాంట్లో వీడియో చేశాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక వీడియోలో మల్లె మొగ్గలు క్లాత్ గురించి అయితే చెప్పాను కదా. ఇది వచ్చేసి పెద్ద లావ్ సైజ్ మాల అన్నమాట. ఈ మాలకైతే మనము మొగ్గలు యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఉట్టి క్లాత్తోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఉట్టి క్లాత్తో రెడీ చేసిన మొగ్గలు అయితే చూపిస్తున్నాను. ఉట్టి క్లాత్తో రెడీ చేశాను అనమాట. ఇంకా వీటిలో మనకి ఇష్టం వచ్చిన కలర్స్తో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో ఆరెంజ్, పింక్, ఎల్లో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకా అదేవిధంగా గ్రీన్ అయితే కన్ఫామ్గా వాడాలి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ మాల. ఈ మాలకి ఇలా డైమండ్ షేపు, రౌండ్ షేప్ క్లాత్ అయితే మా దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నేనైతే రోజ్ ఫ్లేవర్స్ వేసాను కదా, ఇక్కడ రోజ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లేవర్స్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. రోజ్ ఫ్లేవర్స్ వేసుకోకపోతే మన డెకరేషన్ కోసం మన ఐడియాస్ బట్టి మనము మాలలు అయితే రెడీ చేసుకోవాలా. నేనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇవి కూడా అంటావా, మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అనమాట, మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, నేను వైట్ మెరూన్ కాంబినేషన్తో అయితే చేశాను ఈ విధంగా. ఇంకా వీటిలో కూడా నేను పెద్ద ప్లేస్ అయితే యాడ్ చేశాను మాల, అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట మాల. మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా, ఇది పెద్ద సైజ్ మాల. వీటికైతే మనం మొగ్గలు వేయకుండా స్టిచ్ చేసింది. ఇప్పుడు మొగ్గలు వేసిన మాల మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇది మొగ్గలు వేసిన మాల. ఇది కూడా అంతే సేమ్ ఈ క్లాత్తోనే నేనైతే ఇది స్టిచ్ చేశాను. నేను ఒక వీడియోలో చూపించింది అయితే చిన్న మొగ్గలు, ఇవి పెద్ద మొగ్గలు. నీకు చిన్న మొగ్గలు ఒక రేటు, పెద్ద మొగ్గలు ఒక రేటు అనమాట. ఇవి ప్లేట్స్. ఇవి వచ్చేసి చూడండి పెద్ద చక్రాలు. ఈ చక్రాలతో అయితే ఇప్పుడు సేమ్ గజమాలనే అనమాట. ఇది కూడా ఇవి ఇక్కడ మనం ఈ ప్లేట్స్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది మనకి తక్కువ పడుతుంది. ఇవి కూడా అంతే ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, ఈ కలర్లో మనకి ఏ ప్లేస్లో అన్నా వేసుకోవచ్చు. కానీ క్లాత్ అంతా ఒకటే రేట్ అండి మా దగ్గర. క్లాత్ మొత్తం ఒక రేటు, ఇవి మాత్రం రేట్ అయితే వేరే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది ప్లేట్స్తో అయితే రెడీ చేసిన మొగ్గ మాల అనమాట. ఇది చూడండి, ఇది మా సెంటర్ ఇలా వచ్చేట్టుగా అయితే చేశాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా అనమాట. మనం కూడా ఇక్కడ కూర్చో రెడీ చేసుకున్నాం. మన ఐడియాస్ బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఈ మాలలు అయితే ఇక్కడ వీటికి పూసలు వేసాను, వీటికి లిల్లీ ఫ్లవర్స్ వేసాను అనమాట. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు మనము. ఇప్పుడు చూసారు కదా, ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, కాల్స్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తానన్నమాట. ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ద్వారా మీకైతే వీడియోస్ వస్తున్నాయి. ఇంకా వీటి డీటెయిల్స్ మొత్తం నేనైతే మీరు మెసేజ్ చేశారా ఇలా లేకుంటే కాల్ చేశారనుకో, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీటికి సంబంధించిన ఐటమ్స్ అంతా మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలన్నా కూడా మేము ఎక్కడికన్నా కానీ కొరియర్ చేస్తాము. చాలామంది అయితే కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా దగ్గర ఎంతమంది పర్చేస్ చేశారు అనేసి. ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. ఎట్లాంటి డౌట్స్ అయినా మీతో క్లియర్ చేశాను. ఇంకా ఇది ఎలా రెడీ చేసుకోవాలి అని తెలియలేకున్న వాళ్ళు కూడా, స్టార్ట్ చేయాలి అని కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు ఎలా రెడీ చేసుకొని మనం ఎలా సేల్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను క్లారిటీగా. ఇంకా ఇంతే అండి, నేనైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను.
ఇంకా ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యింది క్లారిటీగా అనేసి అని నేను అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఇప్పుడైతే నేను మీతో వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా డైరెక్ట్గానే వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్యాన్ అయితే వేసుకోకూడదు కదా, అందుకని కొంచెం వేడి ఎక్కువ ఉందన్నమాట. ఇంకా నేను ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలాంటి కొత్త కొత్త మోడల్స్తో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి.